బయట వాటర్ వస్తున్నాయి, కొండ పట్టుకుని వాటర్ పట్టరా. తెస్తాను అక్క. చెల్లి నీళ్ళు తొందరగా తీసుకొస్తే కుక్ని వేసేసి. అయ్యో చెల్లి ఏమైంది? అయ్యో అక్క, ఇది చిన్న పని కూడా చేయలేకపోతున్నావా? బంగారం లాంటికుండా 100 రూపాయలు పెట్టి కష్టంగా తెచ్చాయి. నీకేంటే ఇవాళ ఉప్పు తీయడానికి నా మూడు సంపాదించినట్టుంటే పేదలకు కావాలి. ఏం ఇంత సరళంగా చేయలేకపోతావా? నువ్వు అసలు మనిషివేనా? కొడుకు అన్నం తింటే కొడుకు తింటున్నావే. ఇంత వచ్చావు, ఇంత అయ్యో, ఈ చిన్న పని కూడా చేయలేకపోతున్నావు. చూడు బంగారం లాంటికుండా దీని ఇప్పుడు ఎలా మనిషి అక్క అసలు ఏమనుకుంటున్నావు? ఏమనుకోవాలి? ఓడిపోవడం నువ్వు వెళ్తావు, నేను అంతే. అయితే వర్తలను కాదు నన్ను సాధించినది. 100 రూపాయలు కాకపోతే అలాంటి 1000 రూపాయలు తెచ్చిస్తా. అలా మూడు అడిగితే నేను 100 రూపాయలు అడిగితే 1,00,000 రూపాయలు తెచ్చిస్తాడు. అయితే ఈఎంఐ కట్టు. మీ మొగుడు ఏం చేస్తున్నాడు? నా మొగుడు కంటే హక్కు మీకు ఉంది. కట్టున్నాం కాబట్టి ఈఎంఐ కడుతున్నాము. నీ మొగుడితే బాధ్యత. నీ ఇంటికి పెట్టకూడదు, నీ పెద్ద కొడుకు నా మొగుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము కట్టము ఇంతే. ఇంట్లో అట్లనే తింటాను. సరే నువ్వు పని చేసావు, మీ ఆయన తెచ్చిపెట్టి నన్ను మనసులో కొంచెం తిను. ఏమి అడగమాను. నువ్వు వెళ్ళి బిర్యానీ తెప్పించుకో, నేను వెళ్ళి ఉప్మా చేసుకుని. నేను బిర్యానీ తెప్పించుకుని చెల్లి రా ముందుగానే. నీకోసమే